శ్రీకృష్ణస్వామి జీవితంలో 280 ఇయర్స్ లైఫ్ కదా ఆయన జీవించింది. లాస్ట్ 50 ఇయర్స్ సంబంధించిన జీవిత చరిత్ర ఎవరో అతను రాశాడు. కాళీచరణ్ అతను రాశాడు హిందీలో, బెంగాలీలో రాశాడు, హిందీలో తర్జుమైంది. ఫస్ట్ 50-60 ఇయర్స్ ఆయన గురించి చెప్పిన మాటలు, ఆయన చెప్పిన మాటలే. అట్లీస్ట్ 150 ఇయర్స్ మధ్య జీవితం అంతా ఏమైంది, ఎక్కడికి పోయినాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు తెలియదు. అంటే గ్రంథాలు రాయలేదు, ఎవరికి తెలియదు. అసలు ప్రధానమైనది ఏంటంటే 280 సంవత్సరాలు ఎందుకు ఉన్నాడు అది ఉండాలి కదా. ఆయన సిద్ధుడే కదా, పోనీ కావాలంటే ఏదైనా ఒకటి ఎప్పుడైనా ఏ లోకానికైనా వెళ్ళగలిగిన సమర్థుడు, సంపూర్ణుడు ఆయనకి. అంటే ఎందుకు వెళ్ళలేదు ఏమిటి? ఆ టైంకి మొఘల్ సామ్రాజ్యం దాదాపు చివరికి దశకు వచ్చేసింది. ఇండియా నిండా మహారాజులు ఉన్నారు, దేశం నిండా చాలా స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. 500-600 స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. అప్పుడే నెమ్మదిగా ఈస్ట్ ఇండియా కంపెనీ అడుగు పెట్టడం మొదలెట్టారు. డచ్ వాళ్ళు వచ్చారు. కలియుగ ప్రారంభం అయ్యేప్పటికప్పుడే 4500 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇంకా ఏదైనా భారతదేశాన్ని రివైవ్ చేయాలంటే ఈ స్వతంత్ర సంస్థానాలలో ఉండే మహారాజులందరూ, సామంతులు ఉన్నారు, జమీందారులు ఉన్నారు, రాజాస్ ఉన్నారు, వీళ్ళ చేతిలో ఉంది మొత్తం భారతదేశం అంతా. కాబట్టి ఏదో పాశ్చాత్య నాగరికత వస్తుంది, డచ్ అండ్ ఇంగ్లీష్ వస్తున్నారు, పోతున్నారు, ఫ్రెంచ్, వీళ్ళందరూ. వాళ్ళలో వాళ్ళకి ఐకమత్యం ఎలాగా లేదు కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ విల్ ఫైట్ ఈచ్ అదర్, దే విల్ క్విట్. దానికి కావలసినటువంటి రాజతంత్రం టు డివైడ్ దెమ్ అండ్ సీ దట్ దే క్విట్, మనం ఏకం కావడం. ఇది చాలా ఉజ్వలమైన భవిష్యత్తు బాగుంటుంది అని సంకల్పం చేసి ఆయన కేవలం ఒక 60 సంవత్సరములు నందాదేవి పర్వతానికి వెళ్ళిపోయి ఇన్యాక్సెసిబుల్ ప్లేస్తో ఆయన ఎవరెక్కడికి మనుషులు కాళ్ళతో నడిచి వెళ్ళడానికి కానీ వీళ్ళైనటువంటి చోటు యోగ బలంతో వెళ్ళి లోపల నుండి తపస్సు కేవలం చేసి, ఆ తపస్సు ఓ విధంగా రివైవల్ ఆఫ్ ఆర్యన్ కల్చర్, భారతదేశం ఐకమత్యంలో ఉండాలనే సంకల్పంతో ఆయన చేసిన తపస్సు మనుషులందరూ కూడా చాలా మట్టుకు వాళ్ళకి అర్థం కాలేదు ఆయన స్కీమ్. ఏదంటే సుమారు 100 సంవత్సరాలు మౌనంలోనే ఉన్నారు. అందులో దీనికోసమే తపస్సు ఒక 65-70 సంవత్సరాలు తపస్సు వేరే అక్కడ ఉన్నారు, వచ్చారు. వీళ్ళతో మాట్లాడే భాష నోరు ఓపెన్ చేసేటప్పటికి అప్పటికప్పుడే ఈ ప్రపంచ యుద్ధం 1850లో ఈ తిరుగుబాటు అవన్నీ జరిగినాయి. అంటే అదంతా మాట్లాడి వెతలు వద్దాం, కాశీలో దారి చూసుకుని అక్కడ పెడదాం, అంతలోపల ఒక్కొక్క మహారాజుని ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం. కాశీలో చివరి ఆఖరి గడియలు అక్కడ 60 సంవత్సరంలో అక్కడ ఉంటే అక్కడికి అందరూ వచ్చి తన మెసేజ్ తీసుకొని పెడతారు అని ఇట్లాంటి భావాలతో అక్కడ ఉండిపోయినారు. సరే, ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 వచ్చి జరిగింది. ఆయన ఇంత లోపల అక్కడ వెళ్ళిపోయింది. 87కి 1887కి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ కాలంలో మంచిగా అంతకు రాకముందు ఉండేటువంటి కాలంలో ఎందుకు ఆయన అనుకున్నది జరగలేదు? ఏమిటి ఆయన ప్లాన్లో లోపం ఉండదు కదా. అంటే కలి ప్రభావం ఒకటి ఉంది. కలిలో ఇలాగ ఉండవలసినటువంటి విధి బ్రహ్మరాసిన రాతలాగా కలియుగ ధర్మం ఎలా జరుగుతుందో అలా వెళుతూ ఉంటుంది. అది ఒక పెద్ద మహాప్రవాహం. దాన్ని అడ్డుకోవడానికి ఒక వ్యక్తి చేయగలిగినటువంటి ప్రయత్నం ఓ విధంగా ఇందాక నీతో అన్న మాటలే మళ్ళీ వివరం చెప్తున్నాను. కలి ప్రభావం వల్ల ఆయన సంకల్పం పూర్తిగా
నెరవేరలేదు. అయితే ఆయన ఏమనుకున్నారంటే ఈ రాజవంశములన్నీ ఉన్నాయి కదా, అధికారం వీళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళ కాకపోతే రేపైనా వీళ్ళందరూ ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు పాశ్చాత్యులు. ముస్లిం రాజ్యాలు మొఘల్ సామ్రాజ్యాలు అంతరించిపోయి మళ్ళీ ఈ భారతదేశంలో ముస్లిం పరిపాలన భవిష్యత్తులో ఉండదు, అది అయిపోయింది. ఉండబోయేది భారతీయుల పరిపాలన. ఈ రాజులు రాజవంశములు కనుక బలంగా ఉండేటట్టయితే బలంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, వాళ్ళలో ఆర్యధర్మం ఉండాలి. 3 కారణాలు కనుక ఏకమైతే భారతదేశంలో తప్పకుండా ఉజ్వలమైనటువంటి భారతీయ సంస్కృతితో ఈ శాశ్వతంగా ఉంటుంది దేశం, ఆపదలన్నీ గడిచిపోతాయి అని అనుకుని ఆయన సుమారు ఒక 65 సంవత్సరములు మౌనం పాటించి నందాదేవి పర్వతంలో తపస్సు చేసుకున్నటువంటి కాలంలో సంకల్పం చేసుకుని అప్పుడు తర్వాత ఆఖరి రోజులు కాశీ వచ్చారు. కాశీ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ 1857లో జరిగింది. ఆ తర్వాత 35 సంవత్సరాల కంటే ఎక్కువ లేరు కదా, 57 నుంచి 87 అంతే కదా, వెళ్ళిపోయారు, 30 ఏళ్ళే ఉన్నారు. ఆయన జీవిత చరిత్ర అంతా ఆఖరి రోజుల్లో జరిగిన ఏవో తమాషాలు మహత్తులు అవే చూపించారు, అంతకన్నా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాజా ఉజ్జయిన్ వచ్చాడు. అతను బ్రిటిష్ దేశానికి, బ్రిటిష్ వాళ్ళకి చాలా స్నేహితుడు. అతను వస్తూ ఎవరిలాగా నీళ్ళలో తేలితో పడుకున్నాడు అంటే ఆయనకి మహారాజాకి చెప్పారు, అయ్యా ఈయన గొప్ప సిద్ధుడు, అది ఇదే, పడవ అక్కడికి పోనేయండి అన్నాడు. గంగలో వెడుదు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పడవ దగ్గర రాగానే ఆయన మనస్సు గ్రహించి గౌకని పడవలోకి ఈయన వచ్చి కూర్చున్నాడు నీళ్ళలోంచి. బాగానే ఉంది. సరే, ఆయనేమో మహారాజా చాలా గౌరవంగానే, స్వామి మీరు గొప్ప సిద్ధులని విన్నాను, మొదటి మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి. నా చేతిలో ఒక పెద్ద ఖడ్గం ఉంది, దానికి దాని సీల్స్ అవి ఉన్నాయి, రకరకాల స్క్రిప్చర్ దాని మీద రాసి ఉంది, ఏదో టైటిల్స్ లాగా. అది ఏమిటంటే ఇది మాకు బ్రిటిష్ వాళ్ళు నన్ను గౌరవించి ఇచ్చారు ఈ ఖడ్గం, నేను చాలా సహాయం చేశాను వాళ్ళకి అని ఏదో ఆయన అలాగా అని సరే ఊరుకున్నాడు. మీరు చూడండి చెప్పి ఈయనకి ఇచ్చాడు. ఓహో బాగుంది అని చెప్పి అలా గంగలో పారేసాడు. గంగలో పారేస్తే అని ఆ మహారాజాకి చాలా కోపం వచ్చాడు. ఆనందాన్ని తిట్టాడు. ఎవరో పిచ్చివాడిని తీసుకొచ్చి నాకు మహానుభావుడు అని చెప్పి చూపించారు, నీళ్ళలో తేలితే గొప్పవాడైపోతాడేమో, చాలామంది తేలుతారు. చాలా మండిపెట్టిపోయినాడు. ఈయన మౌనంగా కూర్చున్నాడు. సరే, ఒడ్డుకు వచ్చేసింది నావ 5-6 నిమిషాల్లో. సరే మండిపెట్టిపోతున్నాడు. నువ్వెవరు అసలు, నిన్ను వెళ్ళనివ్వను, నన్ను ఎందుకు అలా పారేసావు, నా ఖడ్గం నీకు ఇస్తాను, నేను అరెస్ట్ చేస్తాను అని అన్నాడు. సరే అన్నాడు. ఆ గంగలో నీళ్ళు ఇలా తీశాడు. సరిగ్గా 2 ఖడ్గాలు వచ్చాయి, 2 ఒకలాగే ఉన్నాయి. నువ్వు చాలా కోపడుతున్నట్టుంది, నీ ఖడ్గం అసలు పారేశానని, ఇందులో ఏదో నీది గుర్తుపట్టగలవా కూడా. 2 నీళ్ళలోంచి తీయడం ఏమిటి, కంగారు పడిపోయాడు ఆయన. చూశాడు, ఏదో నాకు గుర్తుపట్టలేని నా వల్ల కాదు, నీ ఖడ్గం ఏదో నువ్వు గుర్తుపట్టలేని వాడి చేతిలో పెట్టిన తర్వాత గుర్తుపట్టలేని వాడి నా వస్తువే పోయిందని ఏడుస్తావి, నీదేదో తేలి గుర్తుపట్టలేని వాడి నా ఖడ్గం పోయిందని ఏడుస్తావి, నీ బుద్ధి లేదా చిన్నపిల్లవాడిలాగా అని తిట్టాడు. కాలేజీ పడ్డాడు. నాకు తెలియదు, ఒకటి అందులో పారేది, ఒకటి ఇది నీదే, 2వది నా మాయ. అప్పుడు చాలా పొరపాటు పడ్డాడు, నా వల్ల అంత అపరాధం జరిగింది, తిట్టాను, కోపడ్డాను మిమ్మల్ని. ఎలాగ మరి నాలాంటి వాళ్ళకి ఎలా తెలుసు అంటే ఇట్లాంటి మహత్తులు అవి రికార్డ్ అయినాయి ఆఖరి 30 years చాలా జరిగినాయి. అలాంటి ఒకటి ఏమిటి అనేది సిద్ధయోగి అనేక రాజవంశములలో తాను తన అంశను ప్రవేశపెట్టాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్. తన అంశను ప్రవేశపెట్టాడు. ఆ దంపతులు వచ్చి దాన్ని పెడతారు, మహారాజు మహారాణి. తన అంశను ప్రవేశపెట్టడం అంటే ఎలాగా, ఒక్క యోగ రహస్యం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. తన లోపల ఉండేటువంటి జీవాత్మ అంగుష్ట పురుషుడు ఉన్నాడే, పరమాత్మ సాన్నిధ్యం కలిగిన అంగుష్ట పురుషుడు ఒకడు ఉన్నాడు. అందులో పరమాత్మని ఆ అంగుష్ట పురుషుడు తనలో ఉండే జీవాత్మ, తనలో ఉండే అంగుష్ట పురుషుడు దర్శనం చేసి నేను 2 ఒకటే అని చెప్పి జ్ఞానం సంపాదించిన అంగుష్ట పురుషుడు. అందుకని విశ్వయోగ ఆయన, విశ్వమంతా వ్యాపించిన మహాత్ముడు ఆయన, విశ్వం వ్యాపించిన యోగి.
కాబట్టి అంగుష్ట పురుషుని ధ్యానం లోపల అతడి ప్రతిరూపాన్ని ఒక పండులోకి తీసుకొచ్చి నిక్షిప్తం చేసి ఆ పండును తినమన్నాడు. నువ్వు తినిదా తన అంశ ఒక పండులో ప్రవేశపెట్టి ఇవ్వడం అంటే రహస్యమిది. అంటే కొన్ని సంయోగిక సీక్రెట్స్ చెప్పాలని దశరథ మహారాజు కూడా దశరథ మహారాజుకి పాయసం యజ్ఞపురుషుడు ఇచ్చాడన్నాను. యజ్ఞం ఆ రోజుల్లో ఇంకా యజ్ఞంలో పాయస పాత్ర రావడం అనేది అలవాటు ఉంది. అప్పటికి యజ్ఞములు ఇంకా మంత్రములు అన్నీ సజీవంగా ఉన్నాయి, వేద మంత్రములు నిర్జీవం కాలేదు. ఒక రహస్యం చెప్తున్నాను. బుద్ధుడు పుట్టిన తర్వాత ఆయన బలంతో బుద్ధుడు తన యొక్క ఆత్మబలంతో ఆ తర్వాత నాగార్జునాచార్యుడు చాలా ఆయన ముఖ్యమైన శిష్యుల్లో, అంటే 2 సార్లు శిష్యుడు కాదు, 200 సంవత్సరాల తర్వాత వాడు. అలాంటి మహాయోగులు వాళ్ళ ఆత్మబలంతో ఓ పని చేశారు. వేద మంత్రములలో ప్రాణశక్తి ఏ చైతన్యం ఉన్నదో దాన్ని వాళ్ళు సమాహరించుకున్నారు, వాళ్ళలో ఆకర్షించుకున్నారు. యోగికి ఇవన్నీ సాధ్యమే. మీరు గొప్ప మంత్రబలంతో మీరు సాధన చేస్తూ ఉంటారు. మీ మంత్రం నిర్జీవం చేయగలను నేను ఇక్కడ కూర్చుని. అది ఒక బలం, మంచి పని అని కాదు, యోగికి సాధ్యం. అతడి మంత్రం అతడు సిద్ధించదు. ఏం చేద్దంటే అక్షరములు కాగితం మీద ప్రింట్ అయిన లెటర్స్ చదివితే ఏమాత్రం ఆ మంత్రబలం కూడా అలాంటిది. మంత్రబలం ఇంకోరు ఉపదేశం చేసినప్పుడు అందులో సజీవంగా అందులో మంత్రబలంలో తానే ప్రవేశించి చైతన్యంతో ఛార్జర్ బ్యాటరీ చేతిలో పెట్టినట్టు ఇచ్చేసేయడం. వాళ్ళు తీసుకోగానే సిద్ధిస్తుంది. అది వాళ్ళు దాన్ని చెప్పించి లక్షల కొద్ది చేయడం ఉండదు. ఒక మంత్రం తీసుకోవడం, చేయించడం, లక్షల కొద్ది సిద్ధి చేసిన తర్వాత సిద్ధిపోతడం మామూలు పద్ధతి. అలా అక్కర్లేకుండా తాను మంత్రాన్ని సజీవం చేయొచ్చు, నిర్జీవం చేయొచ్చు. బుద్ధునటువంటి మహాయోగి చివరి కాలంలో ఆయన అనేక యోగ బలములు శక్తులు ఉన్నాయి. ఈ వేదమంత్రులను నిర్జీవం కావాలని అనుకున్నాడు ఆయన, నిర్జీవం చేశాడు. అందుకని వేదములన్నీ కూడా వాటిలో ప్రాణశక్తి లేకపోవడం చేత ఒకనాడు యజ్ఞంలో యజ్ఞ పురుషుడు పాయసం తీసుకొచ్చి మొదలు పెట్టడం అనేది ఉంది. అలాంటి ఆ మాటలే మిగిలాయి, మంత్రములు లాంగ్వేజే మిగిలింది. కానీ ఆనాటి ప్రాణం ఇందులో వాటిలో లేదు. కానీ అందువల్ల ఈ మంత్రములు హోమంలో మనం చేయాలంటే కూడా వాటిలో మళ్ళీ ప్రాణశక్తి ప్రవేశపెట్టి మంత్రములను ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మంత్రములతో హోమం చేస్తే కానీ ఫలం ఉంటుంది. అందుకని ఇప్పుడు జరిగే యజ్ఞములన్నీ కూడా 1% వాటికి ఎఫెక్ట్. భక్తి వల్ల మామూలుగా ఎవరైనా ఆంజనేయ స్తోత్రం చదువుకుంటే వాడికి వచ్చే ఫలం వెళ్ళాడు. ఇది కూడా అలాంటిది. ఒకనాడు స్వర్గానికి చూపించి అగ్నిహోత్రుడు మనుషుని తీసుకెళ్ళి గోలోకానికి పొందించే శక్తి ఉంది, అది లేదు ఇప్పుడు. అవి నిర్జీవమైనవి కాబట్టి వాటిని సజీవం చేయాలి, ప్రాణప్రతిష్ఠ చేయాలి. అందుకని ఏం చేశారంటే మామూలుగాను అవన్నీ తెలియని ఒక విధంగా ఆదిశంకరుడు ఈ విషయం తెలుసుకుని ఆయన ఏం చేశాడంటే, ఆదిశంకరుడు అంటే బుద్ధ అవతారానికి ముందుగా ఉన్నవాడి. తర్వాత 8వ శతాబ్దంలో 9వ శతాబ్దంలో వచ్చాడు ఇంకొకడు, ఆయన శంకరుడు అంటారు. ఆయనే మఠాలు స్థాపించాడు. ఆయన ఏం చేశాడంటే వేదమంత్రముడికి ముందరేమో కలశంలో నీళ్లు పోసి ఆ కలశంలోకి వేదములను ఆవాహన చేసి వాటి ప్రాణప్రతిష్ఠ చేయాలి అని నిర్ణయం చేశాడు. అందుకని కలశంలో ఋగ్వేదో అథ యజుర్వేదో సామవేదో అథర్వణ అంగహిత కలిత సర్వే కలశాంబు సమాశ్రిత. అంగములతో సహా వేదమంత్రములన్నీ 4 వేదములు ఈ కలశాంబులు అంటే కలశంలో ఉండే నీళ్లను ఆవహించును కాక అని మంత్రం చదవడం, దాని మీద అసునీతి అని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయడం, ఆ నీళ్లు తీసుకోవడం. వాక్కులో మంత్రానికి శక్తి లేదు కాబట్టి జలముందు ప్రవేశపెట్టించి వేదములు రావాలని ఆయన సంప్రోషణ చేస్తూ వేదములను పఠించడం చేత ఇదంతా చాలా తర్వాత వచ్చిన రిపేర్ వర్క్. అయినా అది అంత ఈజీగా అవ్వటం లేదు. అయితే ఏం చేస్తే ఫలం వెంటనే కనపడాలి, అలా లేదు. అందుకని మంత్రముడు వేదమంతా చదువుకుంటే వచ్చేటువంటి ఫలం కాదు, వేదమంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే వచ్చేది. ఈ విధంగా జరిగింది. అందుకని ఈ స్వామి ఏం చేశారంటే అనేక మంది గొప్ప గొప్ప వంశములలో తన పురుషుడిని అంకుష్ట పురుషుడిని ఆ ఫలంలో ప్రవేశపెట్టి ఆ మహారాణికి ఇవ్వడం. ఆ విధంగా అనేక రాజవంశములలో తన తేజస్సు ప్రవేశపెట్టాడు. కానీ రాజకీయమైనటువంటి మార్పు కలియుగ ధర్మం, కలియుగం ఉండే ప్రాబల్యం చేత
ఈ శతాబ్దం మారేటప్పటికి 20వ శతాబ్దం వచ్చేట 1910 వచ్చేటప్పటికి ఆయన ముందరే తెలిసిన ఓహో రాబోయే శతాబ్దం ఇప్పుడు అవదో 120-130 సంవత్సరాల దాకా ఆ సంకల్పాలు నెరవేరే అనుకూలమైన కాలం కాదు. ఈ రాజులు రాజవంశాలు కూడా ఉండవు. ఏదో ఈ బ్రిటిష్ వాళ్ళు అందరూ వెళ్ళిపోవడం, భారతదేశం స్వాతంత్రమైందని అనుకోవడం, అందులో నాస్తికవాదం, మ్లేచ్చులు చెలరేగిపోవడం, వాళ్ళకి హిందూ ధర్మం అంతా వాళ్ళ చేతిలో నలిగిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. నేను చేయగలిగింది ఒకటేను, భవిష్యత్తుకి ఇలా జరగాలని సంకల్పం చేసిపోతానని. ఆయన చేసిన తపస్సు ఇలాగ ఫలించాలని చెప్పి ఇంకొకరి చేతిలో పెట్టి నువ్వు కొనసాగించమని చెప్పడం కోసం ఒక సంకల్పం చేసి ఆయన విరమించుకున్నారు 1887. ఈ సంకల్పం ఒక ప్రబలమైన సంకల్పం ఆయన చేసింది, సిద్ధించింది. మళ్ళీ మ్లేచ్చులు ఈ దేశాన్ని పరిపాలించకూడదు, చరిత్రలో ఈ ముస్లిం రాజ్యాలు ఈ దేశంలో ఉండకూడదు. ఎన్ని తప్పులు జరిగినా, ఎంత నాస్తికులైనా, ఎంత భ్రష్టులైనా హిందూ దేశ ప్రజలలో ఉండాలి. కావలసిందల్లా 4 ప్రబలిందంటే మహాయోగుల సంకల్పం ఇలా ఉంటుంది. దానికి ఇప్పుడు ఈ శతాబ్దంలో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి హిందూ రాజ్యాలలో ఆయన ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఉన్నాయే, ఆ మహారాజులందరూ ఎవరికి ఫలం ఇచ్చాడు, ఆ జీవులు మళ్ళీ పుట్టే కాలం వచ్చింది. మీరందరూ ఈ శరీరాలు వదిలిపెట్టండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవిస్తారు, మీ రాజ్యాలే ఉండవని తెలిసిపోతుంది కాలం. ఈ కలిత యుద్ధం చేసే బదులు ఇంతకన్నా చాలా అనుకూలమైన కాలం భవిష్యత్తులో వస్తుంది, మీరు మళ్ళీ పుట్టండి, నేనుంటాను, మళ్ళీ సేవ చేయండి. ఆ విధంగా ఆయన సంకల్పం, నేనే వెళ్ళిపోతాను ఉంటాను. ఆ విధంగా సంకల్పం చేసి ఈ శతాబ్దం 21వ శతాబ్దంలో భవిష్యత్తులో నేను అన్నానే 32 ఏదో అన్నానే, ఆ సమయానికి ఆర్యధర్మంలో ఆర్యత్వం, ఆర్య సమాజంలో, ఆర్య ప్రజలలో, భారతీయ ప్రజలలో ఆర్యధర్మం మళ్ళీ పునరుజ్జీవితం కావడం. వీళ్ళలో అంటే ఆయన అనుకున్నది కూడా రాజకీయంలో భవిష్యత్తులో ఇలా ఉంటుంది, వీళ్ళు వెళ్ళిన నాస్తిక మతం వస్తుంది. ఇక్కడ కార్ల్ మార్క్స్ వీళ్ళు పుట్టారు కదా, నెహ్రూ మొదలైన వాళ్ళు మార్క్సిజం అనేటటువంటి పేరుతో వీళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తు ప్రపంచానికి అది ఒకటే మార్గం అని అనుకున్నారు. ఈ మతాలు సంస్కృతి అర్థం కాలేదు. వాటికేమో ఈ భారతీయ హరిధర్మానికి, హిందూ ధర్మానికి, హిందూ మతానికి, వేద మతానికి లో ఉండేటువంటి ప్రజల్లో క్షీణదశ, మనుషుల్లో ఎవరిలో కూడా ఆ తేజస్సు లేదు, ఆ ధర్మం లేదు, ఆ పరిపాలన లేదు, ఆ స్వచ్ఛత లేదు, మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. ఏం చేద్దంటే వీళ్ళు పొల్యూట్ అయినారు. ఈ ముస్లిం రూలు 5, 6, 7, 8 శతాబ్దాలప్పటికి గడిచిపోయింది. కానీ ఈ తరాలు వీళ్ళు బాగుపడరు. 4 తరాల వీళ్ళు బాగుపడతారు, వాళ్ళు క్షీణిస్తారు. నేను అనుకున్నాను, నేను ఏ జీవుల్లో నేనే ప్రవేశించాను, వాళ్ళు నాయకులు అవుతారు. ఈ విధంగా ఒక సంకల్పం చేశాను. ఆ సంకల్పం అన్నమాట ఇప్పుడు మనం రోజు వాచ్ చేస్తున్నది. దాంట్లో భాగంగా ప్రతి ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ పేపర్లో లెటర్ రాసినా, ఏం చేసినా, ఓ వ్యాసం రాసినా, అన్నీ కూడా దాంట్లో చిన్న చిన్న స్ట్రాండ్స్. ఇవి పెద్ద ఫ్యాబ్రిక్ ఒకటి అల్లాలి, అందులో చిన్న చిన్న స్ట్రాండ్స్, దారాలు, ఒక్కో దారం వేసుకుంటూ ఓ డిజైన్ నిర్మాణం చేసుకుంటూ ఫుల్ ఫ్యాబ్రిక్ అవడానికి ఎంత టైం పడుతుందో అంతవరకు చేస్తూ ఉండడం, ఇది మన సంకల్పం. ఈ చిన్నగా చేసిన దారి మీద చిన్న పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యారు కదా, వాళ్ళు ఇది ఎక్స్క్లూసివ్ ఆర్మీ, అది మీ ఆర్మీ అది అవుతుంది. వాళ్ళు ఈ ఎవరైతే ఆనాడు మహారాజుల వంశాలలో ఆయన తన తేజస్సును ప్రవేశపెట్టాడో ఆ శరీరాలు వదిలిపెట్టారు. అప్పటికి ఇంకేం కాలేదు, అయిపోయింది. అది ఏంటంటే 1857 వార్ అయింది, తర్వాత స్వతంత్రం వచ్చింది. ఇంకా 100 years నాటికి, 100 years తర్వాత అంటే 1947 దాకా మహారాజుల వంశాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళు వదిలిపెట్టారు. అంటే 1927, 28, 1929, 1932, 33 ఆ అంశాలన్నీ వెళ్ళిపోయాయి. ఒక్కొక్క రాజు, ఒక్కొక్క చక్రవర్తి, మహారాజు, గొప్ప వాళ్ళు ఉత్తమమైన గొప్ప వంశములవి, ఉత్తమ జాతికి సంబంధించిన వంశములవి. అందులో తన తేజస్సుని, యోగ బలాన్ని ప్రవేశపెట్టాడు. యోగి అయితే కానీ ఆర్యధర్మం యొక్క పూర్వము భవిష్యత్తు గ్రహించి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో మానవ జాతికి అది గ్రహించలేకపోతాడు. ఊరిగా విషయం చెప్పితే సరిపోదు, తానే తెలుసుకోవాలి కదా. అలాగా అనేక మంది మహారాజులు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ శతాబ్దం చివరకు పుట్టుతున్నారు. అప్పుడే పుట్టడం మొదలుపెట్టారు. వీళ్ళ వల్ల వాళ్ళ ఆర్మీకి సుమారు 13-14 మంది అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ వల్ల ఆర్యధర్మం ప్రజలలో మార్పు
ఉదాహరణకి నాస్తికవాదం ఇప్పుడు 50 ఏళ్ల నుంచి కమ్యూనిజం వచ్చింది. అది ఎందుకు పనికి రాదు, పని చేయదు. అది దానివల్ల కార్యసిద్ధి కలగదు, దేశానికి క్షేమం కాదు, పేదరికం పోదు, సంస్కృతి పునరుద్ధరణ కాదు, సాత్వికమైనటువంటి సుఖజీవనం సామాన్య ప్రజలకి అది ఇవ్వగలిగినటువంటి కాన్సెప్ట్ కాదు. ఇది ఎందుకు పనికిరాదు, ఇది ఒట్టిపోయిన ఆవు అని దాన్ని విసర్జించడానికి 2 తరాలు కావాలి, 3 తరాలు కావాలి. మనుషులకి ఒక్కొక్క అజ్ఞానం ఆవరించేటప్పటికి అది పోగొట్టడానికి ఎంతో టైం పడుతుంది. మురికి ఇలా బురదలో వెంటనే వేలు పెట్టడానికి సెకండ్ చాలు, కడుక్కోవడానికి 10 నిమిషాలు, మంచి నీళ్ళు వెతుక్కోవాలి, సబ్బు వెతుక్కోవాలి, తువ్వాలి వెతుక్కోవాలి. కాబట్టి ఇది కలియుగ ధర్మం. ఈ విధంగా భవిష్యత్తు దేశానికి మంచి రోజులు రావడానికి పునాదులే వేయబడుతున్నాయి. అన్నీ ఏ పని చేసినా టూకీగా ఇందాక మన వాళ్ళు వీళ్ళతో చెప్పుకుంటూ అక్కడ కూర్చున్నాం. మహారాజు ఫోటో ఉంటే ఆయనకు చూపించి ఎవరైనా అంటే మహారాజా రామ్ సింగ్ ఆఫ్ జైపూర్, ఆయన ఫోటోగ్రఫీ, ఆయనకు 1000 రకాలైన ఇంట్రెస్ట్. ఆయనకి ఒకటి కాదు, సంగీతం, సాహిత్యం, వేద పోషణ, నాటక కళలు వాటి పోషించడం, ఫోటోగ్రఫీ, దాన్ని పట్టుకుని దాన్ని బాగా దాని మీద ఇంట్రెస్ట్, మ్యూజియం పెట్టడం, ఇలాగ ఆయన అనేక రకాలుగా చేశాడు. ఇది అలాంటి వ్యక్తుల్ని చేశానంటే ఆయన తండ్రికి అప్పుడే ఆయుర్దాయం అయిపోయింది, ఇంకా సంతానం వచ్చే యోగం లేదు అని చెప్పాడు. మహారాజా, నీ సంతానం పొందే యోగం, నీకు యోగ్యత లేదు, నేను ఇస్తున్నాను, ఇదిగో ఈ ఫలం, నీ కొడుకు పుడతాడు, వెంటనే నువ్వు వెళ్ళిపోతా అని. సంవత్సరం పిల్లవాడుగా ఉండి తండ్రి పోయినాడు. ఆ మహారాజా రామ్ సింగ్ తండ్రి, రామ్ సింగ్ II ఆయన తండ్రి పోయినాడు. 18 నెలలు పిల్లవాడికి పట్టాభిషేకం చేశారు. ఇలాగేనో జరిగినాయి కూచ్ బిహార్లో, అక్కడ జైపూర్లో, అన్ని రాజవంశములలోనూ ఆయన ఆశీర్వదనం ఇచ్చాడు. అప్పటికి కాలం అనుకూలంగా లేకపోవడం చేత ఆనాడు చేసిన పని 150 సంవత్సరాల తర్వాత ఫలించబోతుంది. ఒక మహాయోగి సంకల్పం అలా ఉంటుంది. అతడికి ఈశ్వరుడే, అతడు ఈశ్వరుని భిన్నం కాదు. సముద్రంలో ఒక వేవ్ ఉంది, ఒక కెరటం ఉన్నది. ఆ వేవ్ వేరును సముద్రం వేరుని ఎట్లా అంటాం? అది ఒకటే. కాబట్టి అందులోంచి ఒక పెద్ద అలా తరంగం, ఈ మొత్తం విశ్వవ్యాప్తం. అంటే విశ్వం అంటే భూమి కాదు, భూమి ఒకటే కాదు, 9 ప్లానెట్స్ ఉన్నాయి అన్నాం, సూర్యుడు ఉన్నాడు, నక్షత్ర మండలం ఉంది, అనంతమైన ఆకాశం ఉంది, బ్రహ్మాండమైనటువంటి సృష్టి ఉంది. ఈ సృష్టి బ్రహ్మాండం అనే సృష్టి ఉంది, దాని అంతలా వ్యాపించి బ్రహ్మాండం అవతలు కూడా వ్యాపించేటువంటి మహా గొప్ప అత్యద్భుతమైనటువంటి మహా చైతన్యంలో ఆ సముద్రంలో ఇతడు గరటం, ఇచ్చిన సముద్రం కాదు, దాంట్లో గరటం ఇతడు. విశ్వవ్యాప్తమైన ఈశ్వరుడు అనే మహాసముద్రంలో ఒక అంశ ఇతడు, అందులో భాగం అతడి కాన్షియస్నెస్ దాంతో లింక్ అయి ఉంటుంది. అతడి సంకల్పాలు అంటే ఇవాళ కాకపోతే రేపు చేద్దామని మనం అనుకుంటాం కదా, అలాగన్నట్టు 150 సంవత్సరాలు అంటే పర్వాలేదు, 200 సంవత్సరాలు అంటే వాళ్ళ దృష్టిలో ఏమీ కాదు, యోగి దృష్టిలో ఏం కాదు. కావలసింది ఏంటంటే శాశ్వతంగా ఉండాలి, పునరుజ్జీవనం, మళ్ళీ పునర్వ్యవస్థ కావాలి. ఆ భావంతో ఆయన సంకల్పం చేశాడు. ఆ కథ నడుస్తుంది అని ఏదో సందర్భం